హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నాగమణి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మంచి మాటకారి అన్న సంగతి అందరికీ తెలిసిందే ఆయన యొక్క రాజకీయ వ్యూహాలు ఎక్కడ ఎలా మాట్లాడాలి పార్టీకి మరియు ప్రభుత్వాలకు మధ్య సమతుల్యత ఎలా ఉండాలి అన్న విషయాలపై ఆయన ఎంతో అవగాహన ఉందని చాలా సందర్భాల్లో అయితే రుజువైంది ఇటీవల ఒక అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీపై అయితే ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ప్రధానమంత్రి మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పెద్దన్న లాంటి వారని పేర్కొనడం జరిగింది మోడీ గారు గుజరాత్ రాష్ట్రానికి స్వయంగా ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్నందున కేంద్రం నుంచి రాష్ట్రాలకు ఎంత సహాయ సహకారాలు అవసరమో తనకు అనుభవం ఉందని కేంద్ర మంత్రి అయినటువంటి మనోహర్ లాల్ ఖట్టర్ సమక్షంలోనే సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధికి కేంద్రం యొక్క సహాయ సహకారాలు అవసరమని విన్నపించడం అనేది జరిగింది ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని మెట్రో విస్తరణ మరియు మూసీ నది యొక్క బ్యూటిఫికేషన్ వాటర్ సిస్టమ్ లాంటి ప్రాజెక్టుల అభివృద్ధికి మరియు విస్తరణకు కేంద్రం నుండి ఎంతో నిధులు అవసరమవుతాయని ఈ సందర్భంలో మోడీ ఒక పెద్దన్నగా తెలంగాణ రాష్ట్రానికి ఎంతో ప్రేమ ప్రోత్సాహాన్ని అందించాల్సిందిగా కోరారు రాజకీయాలను పక్కన పెట్టి ఒక ప్రతిపక్ష పార్టీ ముఖ్యమంత్రి అయినప్పటికీ కేంద్రంతో సహకార ధోరణి పోషించే లక్షణం మొదటి నుంచి ఉందని ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని గాని లేకపోతే కేంద్ర మంత్రులను గాని కలిసి తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడడం చర్చించడం అనేది ప్రతిసారి జరుగుతుంది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి సంబంధించిన హక్కులను అడగడంలో తన బాధ్యత ఉందని ఇప్పుడు దేశ రాజకీయాలను చూసినట్లయితే పార్టీ పాలిత ప్రాంతాలకు ఒక ప్రాధాన్యత ప్రతిపక్ష పార్టీలు ఉన్న ప్రాంతాలకు ఒక ప్రాధాన్యత ఇచ్చే ధోరణి అయితే కనిపిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి మోడీని పెద్దన్నగా పిలవడం ఫెడరల్ స్ఫూర్తిని గుర్తు చేసే విధానమేనని పలువురు విశ్లేషకులు అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఎంతో భావోద్వేగంతో రాష్ట్రానికి నిధులు కావాలని రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పిన రేవంత్ రెడ్డికి కేంద్రం నుండి రాష్ట్రానికి సహాయం అందుతుందనేది ఒక నమ్మకం వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి అయినటువంటి మనోహర్ లాల్ ఖట్టర్ గారు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి కేంద్రం నిధులు అందిస్తుందని హామీ కూడా ఇవ్వడం జరిగింది ఒక ప్రతిపక్ష పార్టీ ముఖ్యమంత్రి అయినప్పటికీ ఎంతో నిజాయితీగా తన ఒక విన్నపాన్ని విన్నపించారని ఆ విన్నపం తనను ఆకట్టుకుందని అయితే పేర్కొనడం జరిగింది మొత్తానికి రేవంత్ రెడ్డి మోడీని పెద్దన్నగా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కొన్ని వివాదాలు సృష్టించినప్పటికీ ఫెడరల్ వ్యవస్థ కేంద్రంతో సఖ్యత అవసరమైన దృక్పథంలో వచ్చిన మాటలేనైతే తెలుస్తుంది సీఎం రేవంత్ రెడ్డి గారు పెద్దన్నగా అయితే పిలవడం జరుగుతుంది మరి ఆ పెద్దన్న తెలంగాణ రాష్ట్రానికి ఎంతవరకు నిధులు మంజూరు చేస్తారో తెలంగాణ రాష్ట్రం ఎంతవరకు అభివృద్ధి అవుతుందో వేచి చూడాలి థ్యాంక్ యూ